హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్. డియర్ స్టూడెంట్స్, మనకి ఇప్పుడు మనము డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఇది 2014 నుంచి 2022 దాకా. ఓకేనా? దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 8 ఇయర్స్‌లో జరిగినటువంటి ఈ ఆర్ఆర్‌బీ పరీక్షల్లో అండి, దాదాపుగా ఒక 79 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా? 79 ప్రశ్నలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఇవి ఈ టాపిక్ నుంచి అడగడం జరిగింది. మరి టాపిక్ పేరు ఏదైతే ఉందో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ నేమ్ తెలుసుకోవాలి. దాంతో పాటుగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైన్స్‌లో బయాలజీని చదివేటప్పుడు ఎప్పుడు కూడా క్వెషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, అంటే బేస్ లైన్ నుంచి క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం డెప్త్‌గా చదువుకుంటాం. బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్స్ మీద అవగాహన లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తా ఉంటది. మరి అందుకే మనం పాఠం హెడ్డింగ్ నుండే మనం స్టార్ట్ అవ్వాలి ఎప్పుడైనా. పాఠం హెడ్డింగ్‌లోనే కొన్ని బిట్స్ కవర్ అయిపోతాయన్నమాట. ఓకేనా? రైట్. సో, మనం జాగ్రత్తగా చూస్తే మనం సాధారణంగా మన శరీరంలో అనేక రకాల జీవక్రియలు జరుగుతాయి. జీవక్రియలు అంటే ఏంటంటే మెటబాలిక్ యాక్టివిటీస్ అని చెప్పి మనం పిలుస్తామండి. మన బాడీలో రెగ్యులర్‌గా సెవరల్ మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ అవుతా ఉంటాయన్నమాట. అంటే చాలా ప్రాసెసెస్ జరగడం ద్వారా మన శరీరంలో అనేక వ్యవస్థలు నడవడం ద్వారా, ఆ వ్యవస్థల ద్వారా కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు దట్ మీన్స్ వేస్ట్ మెటీరియల్స్ అన్నమాట. ఓకేనా? సో, వ్యర్థ పదార్థాలు లేదా వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వేస్ట్ మెటీరియల్స్ అనేవి జనరల్‌గా తయారవుతా ఉంటాయి. మరి సాధారణంగా ఈ తయారైనటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయండి, సాధారణంగా ఇలా తయారైనటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఎప్పుడు కూడా జీవి యొక్క శరీరంలో ఉంటే అవి ఎప్పటికైనా గానీ ప్రమాదం. ఓకేనా? సో, బాడీలో అనేటివి ఉండకూడదనమాట. బాడీలో ఉండకుండా ఏమవ్వాలంటే అవి శరీరం నుంచి బయటికి రావాలనమాట. శరీరం నుంచి బయటికనేది ఎక్స్‌పెల్ అయిపోవాలి. సో, the waste materials which is present in the body of any organism has to expelled out. బయటికి పంపించాలి. ఎందుకంటే శరీరంలో విష పదార్థాలనేటివి ఏవైతే వ్యర్థ పదార్థాలు విష పదార్థాలుగా మారకుండా ఉండడానికి బయటికి పంపించేయాలి. అలా ఉంటే గనక ప్రమాదం అనమాట. మరి ఇలా బయటికి పంపిస్తా ఉన్నాం కదా! ఇలా శరీరంలో ఏంటేంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయి సార్ అంటే నైట్రోజెనస్ కాంపౌండ్స్, నత్రజని సంబంధిత వ్యర్థాలు. ఓకేనా? సో, నైట్రోజెనస్ వేస్ట్ మెటీరియల్స్. దీన్నే నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు అంటారు. ఉదాహరణగా మనం యూరియా తీసుకుందాము. అదేవిధంగా యూరిక్ యాసిడ్ తీసుకున్నాం. అదేవిధంగా కొన్ని పనికి రానటువంటి, మనకు అవసరం లేనటువంటి పదార్థాలు. అంటే అవసరం అయిన తర్వాత మిగిలిపోయినటువంటి విటమిన్‌లు, అదేవిధంగా కొన్ని రకాల హార్మోన్‌లు, కొన్ని రకాల ఎంజైమ్‌లు, కొన్ని రకాల ప్రోటీన్‌లు, ఇలా చాలా రకాల పదార్థాలు శరీరం నుంచి బయటికి రావాలి. అయితే ఇలా బయటకు రావడాన్ని, శరీరం నుంచి బయటకు ఈ వ్యర్థ పదార్థాలు పంపడాన్నే మనం ఏమని పిలుస్తామంటే విసర్జన అని చెప్పి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తాం? విసర్జన అంటారు. విసర్జన అనే పదాన్ని ఇంగ్లీష్‌లో మనం ఏమని పిలుస్తామంటే ఎక్స్‌క్రిషన్ అని చెప్పి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తాము? ఎక్స్‌క్రిషన్. ఇక్కడ గమనించాలి ఏంటి అంటే ఎక్స్‌క్రిషన్‌లో ఈ ఎక్స్‌క్రిషన్ అనే పిలుస్తున్న ఈ పదం అనేది ఏదైతే ఉందో, దీనిని ఎక్కడి నుంచి మనం తీసుకున్నాం సార్ అంటే ఇది లాటిన్ భాష నుండి మనం తీసుకోవడం జరిగిందండి. ఓకేనా? లాటిన్ భాషలో ఉన్నటువంటి ఒక పదం నుంచి ఈ ఎక్స్‌క్రిషన్ అంటే తెలుగులో విసర్జన కదా! ఈ ఎక్స్‌క్రిషన్ అనే పదాన్ని మనం లాటిన్ భాష నుంచి తీసుకున్నాం. ఓకేనా? ఇందులో ఎక్స్‌క్రిషన్‌లో అండి, ఎక్స్‌క్రిషన్‌లో ఎక్స్ అనగా ఔట్ అని అర్థం అండి. అదేవిధంగా క్రీనర్. ఓకేనా? క్రీనర్ అంటే ఏంటంటే సిఫ్ట్ అని అర్థం. అంటే శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను ఏం చేస్తున్నాం మనం? ఔట్ సిఫ్ట్ బయటికి పంపిస్తున్నాం. ఓకేనా? శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలని బయటికి పంపిస్తున్నాం. అలా పంపించడాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఎక్స్‌క్రిషన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. అయితే నాన్న ఇక్కడ శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటికి పంపిస్తున్నాం కదా! ఇది ఎవరెవరిలో జరుగుతుందంటే అన్ని రకాల జీవుల్లో జరుగుతుంది. ఇంక్లూడింగ్ మొక్కలు. ఓకేనా? మొక్కల్లో కూడా వ్యర్థ పదార్థాలుంటాయి. ఆ వ్యర్థ పదార్థాలు బయటికి పంపించేస్తాం. ఇంపార్టెంట్. మొక్కల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను మనం ఏమని పిలుస్తామంటే ద్వితీయ, గుర్తుపెట్టుకోండి, ద్వితీయ ఉత్పాదకాలు అంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అయితే మనలో వ్యర్థ పదార్థాలు దేనికి పనికిరావేమో గానీ, మొక్కల్లో ఉన్నటువంటి ఈ వ్యర్థ పదార్థాలైన ద్వితీయ ఉత్పాదకాలు ఉపయోగపడతా ఉంటాయి. వీటిల్నే ఇంగ్లీష్‌లో ఏమంటారంటే సెకండరీ మెటబోలైట్స్ అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? సెకండరీ మెటబోలైట్స్ అని చెప్పి పిలవడం జరుగుతా ఉంటది. గుర్తుపెట్టుకోండి. మరి మొక్కల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలకు
ఎగ్జాంపుల్‌గా మనం ఎవరెవరిని తీసుకోవచ్చు అంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మొక్కల్లో ఉన్నటువంటి ఆల్కలాయిడ్‌లు ఏవైతే ఉన్నాయో, ఈ ఆల్కలాయిడ్‌లన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి ఆ జీవిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలుగా మనం పరిగణించొచ్చనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలుగా మనం తీసుకుంటే ఎవరైనా తీసుకోవచ్చంటే, మొక్కలకు అవసరం లేనివి మనకు ఉపయోగపడే రెసిన్స్, అదేవిధంగా టానిన్స్, అదేవిధంగా గమ్స్, అదేవిధంగా లేటెక్స్, ఇవన్నీ కూడా మొక్కలకు అవసరం లేనివి, మనకు అవసరమయ్యే వ్యర్థ పదార్థాలు. అర్థమైందా? మరి అదే విధంగా మనకి ఈ వ్యర్థ పదార్థాలు అనేటివి ఏవైతే ఉన్నాయో, అనేక రకాల జీవుల్లో అనేక రకాల వ్యర్థ పదార్థాలు ఉంటాయి. మరి ఉదాహరణగా ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులు. ఓకేనా. అదేవిధంగా పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులు. ప్రోటోజోవా మరియు పొరిఫెరా వర్గానికి చెందిన జీవులు ఏవైతే ఉన్నాయో, ఈ 2 వర్గాలకు చెందినటువంటి జీవులు వాటి యొక్క శరీరం ఏదైతే ఉందో, శరీరం పైన సర్ఫేస్ మీద ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సెల్స్ ద్వారా, ఓకేనా, ఆ సెల్స్ ద్వారా శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేస్తాయి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అదే విధంగా మనకి సీలెంటరేటా, సీలెంటరేటా వర్గానికి చెందినటువంటి జీవులు వ్యర్థ పదార్థాలు ఎలా పంపిస్తాయి బయటికి? ఓకేనా. సీలెంటరేటా. ఇక్కడ సీలెంటరేటా వర్గానికి చెందినటువంటి జీవుల్లో కూడా మనకి సాధారణంగా కెనాల్స్ అని కనబడుతూ ఉంటాయి. సీలెంటర్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ద్వారా వ్యర్థ పదార్థాలు బయటకు పంపిస్తుంటారు. ఇలా ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకమైనటువంటి విసర్జక అవయవాలని ఉంటాయన్నమాట. దాన్ని ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అంటారు. మరి ఉదాహరణగా మానవులలో, ఓకేనా, మనలో తీసుకుందాం. మానవునిలో ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ మనం ఏం చెప్తామంటే కిడ్నీస్. కిడ్నీ అంటాం తెలుగులో, ఇంకా చెప్పాలంటే మూత్రపిండాలు అంటారు. అవునా? ఈ మూత్రపిండాలు అనేవి ఏవైతే ఉన్నాయో, వీటి ద్వారా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించగలుగుతాం. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను చూడండి ఇక్కడ. మూత్రపిండాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే నెఫ్రాలజీ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. నెఫ్రాలజీ. మూత్రపిండాలు అనేటివి ఏవైతే ఉన్నాయో, ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. దీన్ని ఇంగ్లీష్‌లో బీన్ షేప్ అంటారు. క్వెషన్స్ జనరల్‌గా ఎక్కడ అడుగుతారు? దీని యొక్క ఫంక్షన్స్ మీద అడుగుతారు. మూత్రపిండాల యొక్క విధులు ఏవైతే ఉన్నాయో, మూత్రపిండాల యొక్క విధులు అంటే ఫంక్షన్స్ అంటారు కదా! ఈ ఫంక్షన్స్ మీద క్వెషన్స్ అడుగుతాడు. ఏంటి సార్ ఆ విధులంటే, ఇవి సాధారణంగా మనకి హైడ్రోస్టాటిక్ ఆర్గాన్స్‌గా పనిచేస్తాయి. ఎట్లా అండి? హైడ్రోస్టాటిక్ ఆర్గాన్స్‌గా పనిచేస్తాయి. నీటి సమతుల్యత అవయవాలు. అంటే శరీరంలో అవసరం లేని నీటిని బయటికి పంపించేసి కావాల్సినంత నీటిని ఉంచుకుంటాయి లోపల. ఓకేనా. అదేవిధంగా మూత్రపిండాలు ఏం చేస్తాయి సార్ అంటే బ్లడ్ ప్రెషర్‌ని మెయింటైన్ చేస్తాయి. చాలా ఇంపార్టెంట్ బిట్. బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఎంత సాధారణంగా మనది? 120/80 hg/mm. ఇది మన బ్లడ్ ప్రెషర్. 120 అనేది సిస్టోల్, 80 అనేది డయాస్టోల్. బ్లడ్ ప్రెషర్ అంటే తెలుగులో ఏమంటామంటే రక్త పీడనం. ఓకేనా. రక్త పీడనాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. మరి మూత్రపిండాలు ఇంకేం చేస్తాయి సార్ అంటే, మూత్రపిండాలు అంటే కిడ్నీస్ కదా! ఇవి నీటిని మరియు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. చాలా ఇంపార్టెంట్. వడపోస్తాయన్నమాట సింపుల్ చెప్పాలంటే. సో, ఫిల్ట్రేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే ఫిల్ట్రేషన్. ఫిల్ట్రేషన్ అనేది జనరల్‌గా కండక్ట్ అవుతా ఉంటుంది. దేని యొక్క హెల్ప్‌తో? ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీస్ యొక్క హెల్ప్‌తో. కిడ్నీస్ మీద టోపీ ఆకారంలో ఉన్నటువంటి గ్రంథి ఏంటి అని అడుగుతారు. ఇది చాలా సార్లు రిపీట్ అయినటువంటి టాపిక్. అదేంటంటే అధివృక్క గ్రంథి అంటారు. దాన్నే ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎడ్రినల్ గ్లాండ్. మూత్రపిండాలు సాధారణంగా మన శరీరంలో ఒక పెయిర్ ఉంటుంది. ఒక జత ఉంటదనమాట. ఎడమ వైపు ఉన్నటువంటి కిడ్నీ అనేది కాస్త లోవర్‌గా దిగువగా ఉంటది. ఎందుకంటే కాలేయం ఉండడం వల్ల. ఓకేనా. కిడ్నీల యొక్క పొడవు 10 సెంటీమీటర్లు ఉంటాయి. ఓకేనమ్మా. మరి మూత్రపిండాల మీద ఉన్న గ్రంథి ఏది? అధివృక్క గ్రంథి, ఎడ్రినల్ గ్లాండ్ అన్న. ఎడ్రినల్ గ్లాండ్ నుంచి వస్తున్నటువంటి హార్మోన్ ఏంటి అంటే ఎడ్రినాలిన్ అంటారు. దీనిని మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తాము? ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. కిడ్నీస్ దగ్గర నుంచి ఒక ప్రోటీన్ అనేది ఎముక మధ్యలో రిలీజ్ అవుతుంది. దాని పేరేంటంటే ఎరిథ్రోపాయిటిన్. ఎరిథ్రోపాయిటిన్ అంటారు.
ఎరిథ్రోపాయిటిన్ అనేది ఎముక మధ్యలో ఆర్బీసీ ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది. ఏంటండి? ఆర్బీసీ ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది. ఆర్బీసీని మనం ఏమంటంటే ఆర్బీసీ ఫుల్ ఫామ్ ఏంటి? రెడ్ బ్లడ్ సెల్ అంటారు. లేదా దీనికి ఇంకో పేరు ఎరిథ్రోసైట్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎరిథ్రోసైట్. ఆర్బీసీ ఉత్పత్తి కావడాన్ని ఏమంటారంటే ఇక్కడ ఉత్పత్తి కావడం ప్రోటీన్ ఏంటి? ఎరిథ్రోపాయిటిన్. ప్రోటీన్ కమ్ హార్మోన్‌గా పరిగణించాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉత్పత్తి కావడాన్ని ఏమంటారు సార్? అంటే ఎరిథ్రోపాయిసిస్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అలా ఉత్పత్తి కావడాన్ని ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ఆర్బీసీ యొక్క జీవితకాలం ఎంత? 120 రోజులనమాట. ఇంకా ఆర్బీసీ ఎక్కడ ఉత్పత్తి అవుతాయంటే కాలేయంలో కూడా ఉత్పత్తి అవుతా ఉంటాయి. ఓకేనా? కాలేయంలో కూడా ఉత్పత్తి అవుతా ఉంటాయి. ఈ విసర్జక వ్యవస్థలోని ఇంపార్టెంట్ బిట్స్‌లో భాగంగా ఇది కాన్సెప్ట్ కాదు. ఇంపార్టెంట్ బిట్స్‌లో భాగంగా మనకి ఈ టాపిక్స్ బేసిక్స్ తెలియాలి. తర్వాత స్ట్రక్చర్ గురించి మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? రైట్. మరొక వీడియోలో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.